ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా డెఫినెట్గా ఇన్బాక్స్ అయితే మెసేజ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇమేజ్ వన్. అండ్ దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. సో 6 months తర్వాత డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాను కాబట్టి బిజీ తాగడము, తిరగడము అండ్ ఫెస్టివల్ కూడా వచ్చింది కాబట్టి సో కొంచెం బిజీ అయితే ఉండే, అందుకే ఈ వీడియోస్ కూడా చేయలేదు. బట్ ఇన్స్టాగ్రామ్లో మాత్రం యాక్టివ్గానే ఉన్నాను. అండ్ మా ఊర్లో ఏవైతే యాక్టివిటీస్ జరిగినాయో వాటిని కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉన్నాను. ఫైనల్గా ఈ వీడియో కనుక వస్తే, ఇది వచ్చేసి ఐటీబీపీ నుంచి అయితే మనకి రిలీజ్ అయింది. ఐటీబీపీ అంటే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసు. సో ఐటీబీపీ నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్గా 5 నోటిఫికేషన్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ దింపుతూ ఉన్నాడు. సో ఇది వచ్చేసి వెటర్నరీకి సంబంధించిన నోటిఫికేషన్. అండ్ మనకి ఇంతవరకు ఐటీబీపీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ ఏంటి అంటే, ఒకటి అసిస్టెంట్ కమాండెంట్కి రిలీజ్ అయింది, మినిస్టర్ స్టాఫ్కి రిలీజ్ అయింది, అండ్ కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్టేషన్కి రిలీజ్ అయింది. సో ఇంకొకటి కూడా రిలీజ్ అయింది నోటిఫికేషన్, పైనీర్ అని చెప్పేసి. సో అందులో 3 ట్రేడ్స్కి అయితే భర్తీ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ నోటిఫికేషన్ వెటర్నరీ డ్రెస్సర్కి సంబంధించి. సో నేను డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, డెఫినెట్గా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి షార్ట్ నోటీస్ అని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను, మీరు ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇంకా మీరు కంప్లీట్ డీటెయిల్ తీసుకుంటే, రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీ. సో ఇక్కడ ఫస్ట్లీ డ్రెస్సర్ వెటర్నరీ అంటే ఏందో చూసుకుందాము. సో బేసిక్గా మనకి ఐటీబీపీ అంటేనే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది వేరే ఫోర్స్తో కంపేర్ చేసుకుంటే. సో అక్కడ మీరు వెదర్ కండిషన్ చూసుకున్నారనుకోండి, అసలు చాలా అంటే చాలా వరస్ట్గా ఉంటాయి. అంత కోల్డ్ ఏరియాలో డ్యూటీ చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే హిల్ ఏరియా. ఐటీబీపీ ఏంటి అంటే కంప్లీట్గా హిల్ ఏరియాస్లోనే వర్క్ చేస్తుంది. సో పెట్రోలింగ్ కావచ్చు, రిమైనింగ్ వర్క్ కావచ్చు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా అనిమల్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు ఐటీబీపీలో. రిమైనింగ్ ఏ ఫోర్స్లో కూడా అన్ని అనిమల్స్ యూజ్ చేయరు, బట్ ఐటీబీపీలో చాలా ఎక్కువ మట్టికి అనిమల్స్తోనైతే డ్యూటీ చేస్తారు. అండ్ వాటితోనే ఆ లగేజ్ అది ఇది ట్రాన్స్పోర్ట్ అయితే చేపిస్తారు. సో ఇక్కడ వెటర్నరీ డ్రెస్సర్ అయింది అంటే కంప్లీట్గా కూడా ఈ అనిమల్స్ ప్రొటెక్షన్ కావచ్చు, వాటికి మన దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్ చేయడం కావచ్చు, సిక్ అయితే ట్రీట్మెంట్ చేయడం కావచ్చు. సో వాటికి సంబంధించిన పోస్టే కూడా క్రియేట్ చేసినారు వాటి ప్రొటెక్షన్ కోసము. సో దాన్ని వచ్చేసి డ్రెస్సర్ వెటర్నరీ అంటారు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హెడ్ కానిస్టేబుల్ లెవెల్ నుంచే భర్తీ అనేది చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ బేసిక్ పే చూసుకోవచ్చు. సో ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీ రిక్రూట్ అవుతారో వాళ్ళ బేసిక్ పే వచ్చేసి 25,500. కంప్లీట్ అలవెన్స్ అన్నీ కలుపుకొని కూడా 40,000 నుంచి 45,000 మధ్యలో అయితే శాలరీ దొరికేదానికి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ టెంపరీ బేస్ అని ఉంది కదా, దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క నోటిఫికేషన్లో కూడా ఫస్ట్ 2 years టెంపరీ బేసిస్ అని రాస్తారు. ఎందుకు అంటే మనం జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 2 years అనేది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత సో మనకి ఆటోమేటిక్గా పర్మనెంట్ అయిపోతుంది. అండ్ ఈ ప్రొబేషన్ పీరియడ్లో ఏదన్నా డిఫరెంట్ రూల్ ఏదన్నా ఉందా అంటే, మీరు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, మీ పైన ఎలాంటి ఎంక్వైరీ కావచ్చు, ఏది కావచ్చు లేకుండా సిఓకి, కమాండెంట్కి డైరెక్ట్గా మిమ్మల్ని జాబ్ నుంచి తీసేసే రైట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీ. టోటల్ వేకెన్సీ వచ్చేసి 40 ఉన్నాయి. 40 కూడా ఆల్ ఓవర్ ఇండియా అయితే భర్తీ అనేది చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అనేది చూసుకుంటే, మెయిల్కి వచ్చేసి ఓవరాల్గా 34 వేకెన్సీ అయితే ఉన్నాయి. యూఆర్లో వచ్చేసి 14, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో వచ్చేసి 3, ఓబీసీలో వచ్చేసి 9, ఎస్సీలో వచ్చేసి 5, ఎస్టీలో వచ్చేసి 3. అండ్ ఫీమేల్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళకి వచ్చేసి యూఆర్లో వచ్చేసి 3, ఈడబ్ల్యూఎస్లో 0, ఓబీసీలో 2, ఎస్ఐలో 1, ఎస్టీలో వచ్చేసి 0. ఓవరాల్గా 6 వేకెన్సీస్కి అయితే భర్తీ అనేది చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఏజ్ డీటెయిల్స్ ఇంకా మనం చూసుకుంటే, సో ఎవరైతే అన్రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటూ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 18 నుంచి 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో మనకు వచ్చేసి అప్ టు 30 years వరకు కూడా అప్లై చేసుకునేదానికైతే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసినారు. మినిమం అయితే 12th పాస్ అయి ఉండాలి, ఆ ఈక్వలెంట్ అని అయితే చెప్తా ఉన్నారు. అండ్ 12th పాస్తో పాటు మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్ ఏంటి అంటే రెగ్యులర్ పారా వెటర్నరీ కోర్స్. సింపుల్గా చెప్పాలి అంటే, మీరు 12th అయిపోయిన తర్వాత మీరు ఏదైనా వెటర్నరీ కోర్స్ చేశారనుకోండి, అది డిప్లొమా కావచ్చు, వెటర్నరీ డిప్లొమా కావచ్చు, వెటర్నరీ కోర్స్ కావచ్చు, లేదంటే ఈ 1 year వెటర్నరీ థెరపీకి అని చెప్పేసి కొన్ని కోర్సెస్ ఉంటాయి.
అట్లాంటి కోర్సెస్ ఏదైనా చేశారనుకోండి డెఫినెట్గా అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. సో అన్న నా దగ్గర 12th బైపీసీ ఉంది, నేను అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవడానికి రాదు. ఓన్లీ వెటర్నరీ రిలేటెడ్ కోర్స్ అనేది చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది వచ్చేసి కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్. సో దాని నుంచి మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి అయితే పాసిబుల్ అవుతుంది. అండ్ ఫీజు వచ్చేసి 100 రూపీస్. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకుంటే సో ఫస్ట్లో ఏంటి అంటే మనకి పిఎస్టీ అండ్ పీటీ అనేది కండక్ట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత డిఎంఈ ఉంటుంది, అందులో ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ రీమెడికల్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఫైనల్గా మెరిట్ లిస్ట్. మీ ఎగ్జామ్లో కనుక స్కోర్ ఎక్కువ ఉందనుకోండి సో డెఫినెట్గా మీకు జాబ్ వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే సో మనకు స్టార్టింగ్ ఆ అప్లికేషన్ డేట్ వచ్చేసి 19th October 2022 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 17th November 2022. సో దాదాపు 1 month అయితే మనకు టైం అయితే ఇస్తూ ఉన్నారు. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే మెసేజ్ చేయండి. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.